డాక్టర్ ఏం చెప్పింది అర్థమైంది కదా? కాసేపులు నువ్వు కదా తాజ్మహల్కి ఇట్లా పట్టుకరా. సరే అన్ని తెస్తా ఫైల్ మౌనిక ఈ సీరియల్ నువ్వెందుకు ఎత్తాను? మౌనిక లేదా? పిలిచిండ్రా, దాన్ని అప్పటి సందు వెళ్తే దానికి వినబడతలేదేమో, రాలేదు. నేనేమన్నా పని మనిషినా చేయలేపుతున్నావేంది? ఏం చేస్తావయ్యా? నీ కోడలు అడుగు పెట్టింది నీ పసి బాలని మీకు ఇష్టం లేకుంటే ఇంట్లోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా మా అవ్వగారింటికి. ఇంకా బ్యాగ్ వేసుకొని ఎటు పోతాను? నేను పోతా మా ఇంటికి. నేను ఏమైంది దీనికి? ఎందుకు పని చేస్తలేదు? అక్కలు ముక్కలు గిన్నెలు పెట్టుడు మీకు సిల్క రవ్ చేసుడు. ఇక కొత్తగా ఉన్నది ఒకటి పాత దాన్ని పట్టుకోడు కతికిస్తాను దాన్ని. ఏంది ఏం ఏర్పడుతుంది నీకు? పెళ్ళి అయిన ఇల్లు 6 నెలల కరువు చేస్తే చెప్తుంది. ఏమైనా పని ఉంటే నా బాధ నాకేరుక. అయ్యో ఏంది బిడ్డ ఒక్కదాని వేస్తాను? అరే ఏమైంది? బిడ్డ ఒక్కదా వచ్చింది? తెలుసుకోపోయే లోపల పోయే. అయ్యో ఏంది బిడ్డ ఒక్కదాని వచ్చిన వాళ్ళు ఏడి? అంత పిచ్చి పిచ్చి వచ్చినమైంది బావేడి. ఏంది బిడ్డ ఎందుకు ఏడతాను? నాకు ఒక పోయి నేను రాకపోతున్నా. ఏడవకు బిడ్డ ఏడవకు. నేనంట వాళ్ళ ఇంటికి నా పనే ఎత్తలేనట. ఎవరన్నారు నీతోటి? మాడబిడ్డ బావతోడు కొట్టిపిచ్చింది, చేయలేపించింది. కొట్టిండా? ఫోన్ చేయద్దా గింత మరి? నువ్వు డాడీకి ఫోన్ చేయవా? ఆమె కడుపుతోడు ఉందని వచ్చింది ఇంటికి. వచ్చిన కాడికి అన్ని నేనే చేసి పెట్టిన. వాళ్ళ అమ్మాయి చేనుల కాడికి వాళ్ళ బాబాయ్ పంచాయతీల కానీ తిరిగాడు, ఆయన ఊర్లో పెట్టి తిరిగాడు. అన్ని నేనే చేసి పెడితే ఆఖరికత్తే నువ్వు ఏం చేసిందా అని ఏం తెచ్చిందా అని ఎట్లా పడతట్లే అంటున్నారు. ఆమె కడుపట నేనే పోగొట్టినట. ఇంట్లో అదే మాట అంటున్నారు, బయట అదే మాట అంటున్నారు. మీ ఆడబిడ్డ వచ్చిందా? వచ్చింది. నేను గసపడిదారా నేను ఇయ్యకన్నా మంచిగా ఆలోచించాను. పెళ్ళప్పుడు అంగడి చేసింది మళ్ళీ. నా బిడ్డను ఎంత కూసపుచ్చుకుంటానో ఏందో అంతగానో బట్టి ఆమె వాళ్ళకి ఏడ దొరకనే కావాల్సుకొని మన దగ్గరికి వచ్చేవాళ్ళు. అదే బాబు వాళ్ళు మొదటి సందికి ఇట్లనే చెప్తాను. నువ్వు వచ్చినా గొరిగి పెట్టినావు ఏమన్నా అని అంటుంది. ఆగు బిడ్డ నేను వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటాలో పోనీ గణేష్ పోనీ అని మామయ్య అంటుండు. రారా మళ్ళీ మన ఇంటికి రారా. మన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడతా కదా నువ్వు. నాకు ఫోన్ అనే చేయాలి కదా. ఫోన్ చేయకుండా ఎట్లా వచ్చినావు? నేను వచ్చి తీసుకురాపోతున్నా. నాకు ఆడ ఉండబుద్ధి అయితే లేదు. అందరు రావి ఎగబడితే ఆమె గయ్యాడిది. మరి ఎగబడతాను. ఆయన లెక్క చేయబట్టి నా మీద చెయ్యొద్దిండు. అయ్యో దేవుడా, గంతా నేను మంచోళ్ళు అనుకున్న బిడ్డ. వాళ్ళు గిసొంటోళ్ళు అనుకోలేదు. నేను ఇంత రాసిన పని పెడతాను అనుకోలే బిడ్డ. నేను మంచిగా చూసుకుంటా రాకున్నా. వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఫోన్ చేసినావు కానీ నేను ఏం చెప్పలేదు. చెప్పదా బిడ్డ? నాకు ఒక మాట చెప్తే నేను నచ్చు, లేకపోతే అమ్మ నన్ను తోలుతుంది కదా. అయ్యో దేవుడా, మంచి ఇంట్లోకి ఇచ్చిన కానీ ఇంత రాసిన పని పెట్టా ఇంట్లోకి ఇచ్చిన అనుకోలే. నేను ఏం చేయాలి? రారా వాళ్ళు వచ్చినా నేను మాట్లాడతా కానీ నువ్వు వేయడకు. వాళ్ళు వస్తారు కదా మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషిని పిలిచి మాట్లాడతా అవసరం అయితే. మొదటి తర్వాత అతను పిలిచి మాట్లాడదు. నువ్వు ఏడవకు బిడ్డ ఏడవకు. ఏమే కూలలో పిలిచినా రేపు కలుపుయా అత్తారా? ఇప్పుడే వస్తానా? మౌనిక లేదా అమ్మా? గణేష్ వచ్చింది కూర్చో. కూర్చుండి కాదు ఫస్ట్. మౌనిక వెళ్ళి 2 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఏమనుకుంటాను అసలు? ఏమైంది? అరే నీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. నీ పిచ్చోనా అన్నట్ట? కూర్చో మాట్లాడదాం. మాట్లాడేం లేదు, రమ్మని ఫస్ట్ బయటికి. నువ్వేమనుకుంటావు? నీ బిడ్డ ఏమనుకుంటాను? అసలు మీరేమనుకుంటారు? ఏంటిది? ఫోన్ చేస్తే ఎత్తావా? తెలియదా? ఎందుకు లిఫ్ట్ చేయమంటావు? ఎందుకు ఫోన్ చేస్తాను? మనిషి అంటాడు, తెలియదా నీకు? తెలియదా? నీ అయ్యవ బొమ్మన్నప్పుడు పోపు అనుకుంటున్నావు, నీకు తెలియదా? నేను బొమ్మని చెప్పినా నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? నేను బొమ్మని చెప్పినా నేను? అడ్డం కూడా తిరగకపోతే నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? గణేష్ కూర్చో. కూర్చుంది కాదు మా. అట్లా కాదు, ఇప్పుడే కదా ఉరుకుతానే వదిలే బిడ్డకి. అరే కాదత్తమ్మా, నేనేమనలే. మా బాబుకి ఇట్లా అనుకుంటే నేను ఆగు మౌనిక అని చెప్తే బ్యాగ్ వేసుకొని ఉరికి వచ్చింది. ఉరికి రాకపోతే ఏం చెప్తా? నీ అక్క అచ్చుడేంది, నీ అక్క సాకిరి చేసేది, నువ్వు నావి చెయ్యట్టుడేంది. నా బిడ్డ మొత్తం జరిగింది, అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. నేను ఏమంటాను కూర్చో మాట్లాడదాం. నువ్వు కూర్చో. కూర్చుని లేదు మా. ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? నాకు చెప్పాలి కదా మరి ఈ ముచ్చట. ఏమని చెప్పాలి? అంటే మీ ఇష్టమా? ఏంటిది నేను చెప్పేది? ఏంటిది? నలుగురు కలిసి ఎగబడ్డారు నా బిడ్డ మీద మీరు. నువ్వు మా చెల్లి ఎత్తపోతే నాకన్నా మా బాబు కన్నా చేయాలి. ఫోన్ ఎత్తాను బాగా లగంచి మాట్లాడతాను. నీకెందుకు ఎత్తావా? బాయ్ నీ చెల్లెకి ఎత్తాను. నిన్ను చేసుకున్నా, అన్ని చెల్లెని చేసుకున్నా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు నువ్వు. ఏంటి ఇష్టం ఉన్నట్టు? మాట్లాడకు. నలుగురు ఎగబడ్డారు నా బిడ్డ మీద మీరు. నీకు ఆరోగ్యం చెప్పినా కానీ హైదరాబాద్ ఉంటే నాకు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ కూడా వీలైనాక పోదామని చెప్పినా కదా. నేను రానే రాను. మరికి సాయంత్రం రాత్రి పూట వచ్చాను నువ్వు పొద్దున్నాక రాక చూస్తాను. అక్కడ బిడ్డ నలుగురుగా చేపడితే కాకుండా మళ్ళీ వచ్చిండు.
వాళ్ళు ఎప్పుడైనా బయట పడ్డారా బిడ్డ? ఎందుకు బిడ్డ లొల్లి? ఈ లొల్లి పెట్టుకుంటే పరిష్కారం అవుతుందా బిడ్డ? కాదమ్మా 15 రోజులు అయితే నచ్చి నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తా చెప్పిన ఫోన్ ఎందుకు ఎత్తలేదంటే కోపం మీద ఎత్తలేదు కావచ్చు. అమ్మ చెప్పాలి కదా ఫోన్ ఎత్తాలి కదా ఏదైనా ఒక విషయం నేను పిచ్చోనా నేను ఫోన్ చేస్తాను నా బిడ్డను వెట్టగొట్టబోతావు నీ కొట్టవాలే చంపేంది మా అక్క చీర నా బిడ్డ నేనే కొట్టా చిన్నప్పటి నుంచి నా బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకునే నేను అడుగు బిడ్డ బయట పని పోతుందా? అరే మా అక్క దండం మీద బట్టలు ఎండేసుకుంటే మౌనిక అక్క బట్టలు మరి అరే వాళ్ళు బాయ్ కాడ పని వెళ్ళు అయితే ఏం చేయమంటాను? అరే బట్టలు ఎండేస్తావు కనీసం బట్టలు ఎండేసుకుని అంత స్తోమతలేదు మరి మీ అక్క దగ్గర. అరే ఆమె ప్రెగ్నెంట్ ఎట్లేసుకుంటా ఏం చేయమంటావు? 10 సార్లు పిలిచిన పనికి పోతాడు, మీ అమ్మ పని పోతావు, నువ్వు పనికి పోతావు, మీ అక్క తీసుకొచ్చిన బిడ్డ మెడకెత్తారా? అంటే నీ పనులు లేవు నువ్వు పోతలేవు ఆ రోజు ఎందుకు పోతావు? పనికి పోతావు అదే అప్పుడు మీ అక్క తీసుకొచ్చిన బిడ్డకు మెడకేసి రబ్బర పని. అరే బాయ్ కాడ మందు కొట్టని వేలు అర్ధగంట సేపు దానికి పిలిస్తే బాయ్ కడుపు నీళ్ళు పట్టుకోమంటారా బిడ్డ అన్నది నీకు తెలియదా? అరే ఒక్కరోజే పంపించామని రోజు పోతలేనా మన పని మంది అల్లుడు ఒక మాట నీ లెక్క బిడ్డను చదివించిన నేను నీకు తెలియదా? తెలుసు హైదరాబాద్ ఉంటాను తోలిన పెళ్లి చేసిన నీకు తెలియదా? ఇప్పుడు నీళ్ళు పట్టుకోపో నా మీ అక్క సాకిరి చేయి ఇవన్నీ ఎవరు చెప్తారా పుట్టాలా మీకు? అరే కాదు మా నాకు ఇప్పుడు జాబ్ ఇంటికాడ నుంచి హైదరాబాద్ పోతాం పోతాం హైదరాబాద్ పోతా అంటే తోలుతా అంటే బిడ్డను తోలుతా. కాదు ఇప్పుడు మా అబ్బాయి పని చేయలేదా ఇంటికాడ? ఎందుకు చేయాలి? మరి చేసిందా బిడ్డ చేయలేదా? నేను రోజు చేయమంటాను ఒక్కరోజు చేయమన్నారు మా బాబు అమ్మ బాయ్ కాడి వేలు చేస్తామని చెప్పు. మళ్ళీ ఒక్కరోజు అంటే తీసుకొచ్చి ఇంటికి పెట్టి మళ్ళీ ఒక్కరోజు అంటారు అరే రోజు అరే కాదమ్మా 15 రోజులు అయితే మరి బాబు తీసుకోనో ఇద్దరు తీసుకోవాలి మరి ఎందుకు తోలుతలేదు ఏం కదా అని సపడే కచ్చి తీసుకోండి. తీసుకొచ్చిన బిడ్డ చేస్తే ఎవరు చేయాలి అక్క సాకిరి బెడ్ రెస్ట్ అంటే అవ్వ చేసుకుంటారు బిడ్డకు నా బిడ్డ చేస్తారా? రేపు నేను ఇంటికి కోరలేస్తే నువ్వు చేయవా? మీరు పెట్టరా నా కొడుకు నేను చేసుకుంటా. బాగా మాట్లాడతావు నువ్వు. నీ ఏం తీసుకురా తీసుకొచ్చుకున్నాడు టైం ఎంత అవుతుంది ఏళ్ళకత్తను వేడికి పోయినా చెప్పు ఫస్ట్ చెప్పు. అరే ఎటు పోలేదే అంటే అరే మీ మామ నాకు ఫోన్ చేసిండ్రా మౌనిక దగ్గరికి పోయి లొల్లి పెట్టినవాట కదా ఇంతసేపు. మీ మామ ఫోన్ చేసి నాకు మొత్తం ఈ రంగం అంతా చెప్పిండు. నాకు తెలియకుండా ఎందుకు పోయినవరు నువ్వు బాబుకి చెప్పాలి నాకన్నా చెప్పాలి నువ్వు చెప్పకుంటే ఎందుకు పోయినా బిడ్డ చెప్పు. ఇటు మీరు సపోర్ట్ చేస్తలేరా అటు అది ఫోన్ ఎత్తలేదు మీ మధ్యలో నేను కావాలా? వాడు అత్తాడా రావడానికి చూసుకుంటున్నారా? నేను తీసుకొచ్చడు తెలియదారా? నేను ఎడ్డి ఉన్నారా? నువ్వు గట్లా మాట్లాడబడితే వాడు గరం గరం మాట్లాడబట్టే ఇక అయితే ఇక నువ్వు ఇక అయిపోయింది కానీ ఇక రేపు మళ్ళీ ఆయన రమ్మన్నాడు కదా మనం పోదాం మనం ఏమైనా తప్పు చేసినావు అంతలో మనం తప్పు చేసినావు వాని కింద. నువ్వు రేపు పొద్దున పోయి అక్కని బాగుంది తీసుకొని నువ్వు అట్లరా నేను నలుగురు తీసుకొని వస్తా. నువ్వెందుకు బాధపడుతున్నావు నాయన? నాకు చెప్పకుండా ఎందుకు పోయిన బిడ్డ? నువ్వు చెప్తే నేను ఏం చేయాలో చెప్పదు కదా నీకు. ఏం కాదు తీ బిడ్డ నువ్వు బాధపడకు. అన్నమే వానికి ఇంత అన్నమే నేను అన్నం తిని ఫస్ట్ అన్నం తిని వాడు తాగిండు తాగి లొల్లి చేస్తాను అంటాడు కదరా వాడు. ఆయన బాబు వాని సంగతి నా సంగతి నేను రేపు చూసుకుంటా. నువ్వు ఆగరా నువ్వు తొందర పడుకు నువ్వు చేయగడుకోపో తిను ఫస్ట్ అన్నమే వాడు గేయాలు అవుతుంది రేపో ఆ పళ్ళెం దేపో తెచ్చి అన్నమే. ఏందక్క ఇంకా బియ్యం పెట్టలేదా నువ్వు? పెట్టలేదు అయితే కానీ నైట్ శంకరానికి కూడా బాగా లొల్లైందట ఏమైంది తెలుసా నీకు? ఓ వాళ్ళ ఇంటికాడ పొట్టు లొల్లైంది. ఆ పొలగాడు వచ్చి తీసుకుపోతానంటే అస్సలే పంపుతలేరు తల్లిదండ్రులు. ఆ పొల కూడా నేను పోనంటే పోనంటుంది. ఆ ఇంటి మొక్కన నేను పోను నేను హైదరాబాద్ అయితేనే పోతా అది ఇది అని అంటుంది. కనీసం బావి కాడికి గిన్నె మంచి నీళ్ళు కూడా పట్టుకోవదట. వాళ్ళ ఆడబిడ్డ అత్త కూడా అస్సలు ఓర్వదట పిల్లని కూడా. అయినా పోరికి చదువుకున్న డిమాండ్ బాగున్నది అంతే. ఈడేమన్నా పని చేస్తేనేమో ఆడ చేసు ఈడేం పని చేయలేదు కదా ఎప్పుడు. గౌరవం అబ్బాయి మీద గౌరవం బాగా. బావేంటక్క బాగా ఊళ్ళోకి పోయిండు కానీ ఏంద్రా గిట్ల వచ్చినావు? ఇప్పుడు మౌనిక పోయి 15 రోజులు అవుతుంది కదా ఫోన్ చేస్తే ఎత్తుతలేదు. చూద్దాం మొన్న వాళ్ళ ఇంటికి పోయినా పోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీదకి ఏమంటారు? ఎవరి మీదకి? నా మీదకి. అయ్యో ఏమంటాను మీ అత్త ఏమంటాను మరి? అదేమంట మా అత్తమ్మ ఏమంటారు నా బిడ్డ నీకు కాకపోతే వేరేటోనికి ఇస్తే ఇంకా మంచిగా బతుకు నువ్వు సాఫ్ట్వేర్ నౌకరాన్ని నీకు ఇచ్చినాను అంటాను. నేనేమన్నా అన్నా దాన్ని ఇంకేసుకొని వచ్చిన అది ఇంకేం చెప్తాను ఎక్కించి చెప్తాను వాళ్ళ అబ్బాయికు. నేనాట కొట్టినాట మీరు ముగ్గురు కొట్టినాట ఇంట్లో వాళ్ళు అందరం కొడతానమాట దాన్ని. నేనేమన్నారా దాన్ని అసలు నేను దాని జోలికి పోయినా ఎన్నడన్నా? వాళ్ళు అన్నుండేమో మావాడు కొట్ట మీ గురికి ఆట నా ఇజ్జత్ అయింది. అసలు మీ బామర్దికి ఏమన్నా తలకాయ ఉందా? బావన్న మర్యాద కొంచెమన్నా లేదా? మనం అట దానికి కొడతానమాట మౌనికని. నేను అట దాన్ని కొట్టినట్టు దాని మీద ఏదైనా చెయ్యేసుకున్నాను అక్క. నువ్వెన్నడు చేసినవురా తమ్మి? ఇంకా దానికోసం అమ్మను బాపును కూడా తిట్టినావు కాదురా. ఎవరైతే అని వాళ్ళు కూడా సర్ది చెప్పుకొని ఒక్కునిరి.
సరే ఇప్పుడు బాప ఏమంటాడు మరి? బాబు ఏమంటాడు? సాయంత్రం పోయి మాట్లాడమంటాడు. నాకు అద్దే అది ఏంటిది అద్దు? అది ఎందుకే గంట తిట్టినాక నేను అడగడానికి కొట్టినా ఇంకా పాపం నేను ఇంకా తీసుకొని వస్తే నన్నే అంటాను అది. అట్లా కాదురా, పెళ్ళంటే ఏమనుకున్నావు? అద్దే అద్దని అంత సింపుల్గా చెప్తాను. ఆలుమొగలు జవడం అంటే అద్దంలో నీడ తమ్మి, కానీ తలకగా నాకు అద్దంటే ఏమన్నట్టు తెలియదు. నచ్చ చెప్పుకోవాలి, ఏదన్నా ఉంటే మాట్లాడుకొని ఓడగొట్టుకోవాలి. అది చిన్న పోర్రా, చదువుకున్న బుద్ధి. గాయంత దానికే నాకు అద్దంటవా? అది చెప్పే వరకు ఏ కన్న తల్లిదండ్రైనా అయ్యో నా బిడ్డని ఇట్లా చేస్తారా, అయ్యో నా బిడ్డకి ఇన్ని బాధలా అని మాట్లాడతారు కోపంలా. గాయంత దానికే మా మామ ఇట్లా అన్నాడు, మా బామ్మరిది అట్లా అన్నాడు అని బాధపడతావారా? ఇడుపుగాయదం అని మాట్లాడుతున్నావు. ఇడుపుగాయదం చేసుకున్నాడు ఎంతలరా? ఒక బంధాన్ని పోగొట్టుకోవడం కంటే ఒక బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టం తమ్మి. నా మాట ఇన్రా, అట్లా మాట్లాడకు. ఏదన్నా ఉంటే 10 మందిలో కూర్చుండి మాట్లాడితే ఎవరిదేందనేది బయటపడుతుంది. సరేనా? సరే నా మాట ఇన్రా. నువ్వేం బాధపడకు, ఏదన్నా ఉంటే మనం పోయి మాట్లాడదాం. కానీ ఇప్పుడు నేను రావాలంటాను ఇక మరి. సరే బాగా వచ్చినాక అయితే ఎప్పుడు వచ్చిపోయినాను మరి. ఇక బాగా వచ్చేదాకా ఉండు, నువ్వు ఉండి అందరం కలిసి పోదాం. మళ్ళీ ఇక బాగా వచ్చిపోయినాక ఎప్పుడు అంటే బాగా గాడికి ఎందుకు తీ, మనం ఏం అవసరం లేదు, మనకు అవసరం లేదని మాట్లాడదాం. నువ్వు బావకు ఒకసారి ఫోన్ చేసి అప్పటి వరకు పోదాం రా బావ మరి అని చెప్పి. తాత నమస్తేనే. నమస్తే దా. తాత కూర్చో, ఏదమ్మా సార్ కూర్చో. కూర్చో తీసుకోండి. కూర్చోరాదే, మొట్టున్నది బాబా చూసుకుంటా కూర్చో. రత్నాకర్ తాత. తాత అందరు వచ్చినట్టేనా? తాత నా బిడ్డను అల్లుడు అత్తాళ్ళు. అలా ఇంకెవరికే వచ్చేది ఎట్టు పంచాదా కొట్టుకున్న పంచాదా మనం చేస్తే చాలా భార్య భర్తల పంచాయతీకి ఇంకెవరైనా వచ్చేది అంటారు. సరే మా వాళ్ళు మనం చెప్పేది వింటామంటే మనకు నచ్చుతుంది. నచ్చిన మనుషులు ఉంటే కొద్దిగా వేరుంటుంది. అదే వినటానికే కాదే మేము వచ్చింది, ఎందుకు వచ్చినావు? సరే మరి అయితే కానీ కానిద్దాం. ఇగో నా బిడ్డల చిన్నమ్మ మా బావ కుటుంబ సభ్యులే పిలిచిన వాళ్ళ లెక్క నేను మందిని తీసుకొచ్చి గుంపిడ కూర్చుని పెట్టలే పంచాయతీ కానీ రాలే. నేను ఏదో ఓ ముచ్చడి చెప్పుకొని తీసుకొని పోదామని వచ్చిన. సరే కానీ చింటూ లేచి అన్న కూర్చీరా. ఇట్లా తల్లి ఇట్లా. రత్నాకరు అల్లుడు బిడ్డ వచ్చేదాకా ఆగుదామంటే కదా మరి వచ్చేది కదా, ఇంకేంది మరి? నేను చెప్పేదే ఉన్న తాత, నిన్న సాయంత్రం నా కొడుకు వచ్చినట్టు నా కోడలు తీసుకుపోదామని వాళ్ళు అయ్యా 5-6 గుంపు చేసి లొల్లి పెట్టి పొరన్ని గాయ చేసి ఇంటికి పంపిండట. 4 తీసుకొని రాపో, నీ అయ్యే సంగతి నీ సంగతి చెప్తా. ఇప్పుడు గేయాలని వచ్చినావు, గేయాలకు వస్తే నీ వెనక నా బిడ్డను తోలాలనా? నా బిడ్డ ఏమంటే వచ్చిందని లావు లడాయి చేసి తోలిండట పోరడు ఇంటికి వచ్చి గాయ లొల్లి చేసి నా మీద గడబిడ చేసిండు. వాళ్ళు అయినా చెప్పమను, నా కొడుకు వచ్చి ఏమడిగిందో ఏం చేసినా వాళ్ళు అయ్యని చెప్పమని తాత. అంటే బతిగానే అన్నాడా, ఏమన్నా లొల్లి అయిందా? కోడలు తీసుకురాని వచ్చిండు. 15 రోజులు అవుతుంది వచ్చి కోడలు. మరి ఏమైంది ఏం కథ నాకు ఒక్కనాడు ఫోన్ చేయలే. నేను నా కొడుకు తీసుకుపోదామని రాగానే ఎంబడే ఫోన్ చేసి నీ కొడుకు వచ్చి లావు లడాయి చేస్తాడు, నీ కొడుకు సంగతి నీ సంగతి రేపు 4 తీసుకొని రాను అని నాకు ఆయన ఫోన్ చేస్తాడు. అంటే అసలు అయినా పిల్ల తండ్రి నేనా పిల్ల తండ్రి నాకు అర్థమవుతలేదు. ఎవరో ఇప్పుడు జరిగింది ఏంది మీరు చెప్పదలుచుకున్నారా లేదా? నేనేం చెప్తా దాన్ని నచ్చి ఏం జరిగిందో ఆయన అడుగు చెప్తాడు. ఇప్పుడు రత్నాకర్ చెప్పింది విన్నావు, శంకర్ నువ్వు చెప్పు. ఇక చెప్పిందంత విన్నావు కదా, ఇక నీ కథ ఏందో చెప్పు. నీ బిడ్డ ఎందుకు వచ్చింది, ఏం కథ, నీతో ఏం చెప్పింది? ఇప్పుడు 4 వినేటట్టు చెప్పాలి. చెప్తా తాత. నా బిడ్డ వచ్చి 15 రోజులు అవుతుంది. ఆడవాళ్ళు కొట్టేలో 15 రోజుల పొద్దు గడిచింది. ఇక నిన్న సాయంత్రం మా అల్లుడు ఇంత మంది వేసినట్టున్నది వచ్చిండు. మంది తాగిండు, కళ్ళు తాగిండు, వచ్చి ఇరంగా వారంగా అని చెప్తే నా బిడ్డ ఏడ్చుడు, మీను తూడ్చుడు, నా కొడుకు కోపానికి వచ్చుడు, నేను ఆగబట్టుడు, ఇవన్నీ జరిగినాయి. ఇక మరి నా బిడ్డ బాధ్యత నా బిడ్డ చెప్తుంది. నా బిడ్డని పిలుతా, వాళ్ళకి ఏడు లొల్లి వచ్చింది, ఎందుకు లొల్లి వచ్చింది ఇప్పుడు మాట్లాడదాం తాత. మీ విషయం నువ్వు చెప్తావా, నీ బిడ్డ చెప్తుందా? వాళ్ళది కదా సమస్య, జీవితం వాళ్ళది తాత, నాదే ఉన్నది. ఇప్పుడు తాత నేను నా బిడ్డ ఒప్పుకున్న కట్నం కాడికి 10 రూపాయలు అప్పో సప్పో ఉన్నది లేదో అమ్ముకొని అయినా ఇస్తా. అది నా బాధ్యత, నా బాధ్యత. అది సంసారం చేసే కాడ వచ్చిందా, కట్నం కాడ వచ్చిందా, నా బిడ్డ వెళ్తే వెళ్తుంది. పిలుతా. భయపడవలసిన అవసరం ఏం లేదు బిడ్డ. నీకు జరిగిన కష్టం ఏందో చెప్పు. ఇవరిదాకా మీ బాబు చెప్పింది అంతా విన్నావు. నీ బాధలు ఏందో చెప్పు. నువ్వు రావాల్సిన కారణం ఏంది, ఎందుకు గురించి రావాల్సి వచ్చింది చెప్పు బిడ్డ. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పెళ్ళైన కొత్తగా 4 నెలల వరకు వాళ్ళు నన్ను ఏమనలే, నేను వాళ్ళని ఏమనలే. నీళ్ళ కాడికి వెళ్ళి వచ్చింది, వీళ్ళు పొలం కాడికి అయినాక నీళ్ళు తీసుకురమ్మని ఫోన్ చేసారు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు కానీ నన్ను పోమంటే నేను ఎడికి వెళ్ళిపోతాను ఎన్నడు పోలే. అంతలోపే ఈమె కడుపుతోటి ఉన్నా అని వచ్చింది. కడుపుతోటి ఉన్నా అని వచ్చినప్పుడు ఈమె నెల కూడా కాలే వీళ్ళు ఇడిచిపెట్టి వేయరు.
ఆమెకు బెడ్ రెస్ట్ అన్నప్పుడు తీసుకొచ్చి పెట్టినప్పుడు మరి వీళ్ళు కూడా చూసుకోవాలి కదా. నేను ఆమె కాళ్ళకాడికి ఇది తీసుకురా అది తీసుకురా అన్నప్పుడు నేను అన్ని తీసుకొని పోయినా. ఆమెకి ఏది కావాలంటే అది చేసి ఇచ్చిన, పండ్లు కావాలంటే పండ్లు కోసిచ్చిన, పాలు కావాలంటే పాలు కోసిచ్చిన. నేను ఇంట్లో పని చేసుకున్న చూసి బకెట్ పట్టుకొని పోయి పడ్డది. పడ్డాక ఇంట్లో అంటారు నన్ను, నీ వల్లనే కడుపు పోయింది, నువ్వు చేయకపోతేనే పోయింది అని అల్లన్నారు. వీళ్ళు పెట్టేది చూసి బయట వాళ్ళు వచ్చి బయట వాళ్ళు కూడా కోడలు అడుగు పెట్టిన వేళ అనుకుంటా నన్ను తిట్టిరు ఎట్లా పడితే అట్లా. మా అత్త ఏమో మా మీద పెట్టి తిడుతుంది, మా మామ ఏమో మా అత్త మీద పెట్టి తిడతాడు. నేను గింత చేసినాక వీళ్ళు పొద్దున్న ఉండనే ఉండరు. నేను గింతగానం చేస్తే వీళ్ళు చూడలేదు, పోయి వచ్చి నా మీద పడితే నేను ఎంత నవ్వుకుంటా చెప్పు. ఆఖరికి అత్తే ఇంట్లో అదే మాట అంటారు, బయట వాళ్ళు అదే మాట అంటారు. ఇక వీళ్ళ మధ్య నాకు ఉండబుద్ధి అవుతుందా? అందుకే నా జవాన్లే నచ్చిన. ఏం చెప్తాను మే బిడ్డ, అత్త మీద పెట్టి మామ మీద పెట్టి అత్త తిట్టుకుంటానని పడుతుంది. గిదే నాన్న బిడ్డ నీ చెప్పుడు ఏంది ఏం కథ చెప్తానవే? నేను గిట్లా అనుకోలేదే బిడ్డ. నువ్వు ఎంత మంచిదాని అనుకున్నా, నీకేం పని చెప్పినా బిడ్డ ఇంటికాడ నేను అంతలేమన్నా పని చెప్పినా నేనే చేసుకున్నా కాదు బిడ్డ. గా అక్కగా పండు కోసి ఇవన్నా, ఏమన్నా రొట్టె చేసి ఇవన్నా, గంటే తప్ప ఇంకేమన్నా అన్నా బిడ్డ నేను? ఈ కర్మానికి నా బిడ్డ కోట, నేనేం చేయన్నా బిడ్డ, మంచిగానే చేసినావు నువ్వు చేయబట్టి. నిన్ను నా బిడ్డ లెక్క చూసుకున్నా, సొంత బిడ్డ లెక్క. ఇద్దరు నువ్వు నీ భర్త నీ అత్తుండగా అలుకు నీళ్ళు పోతాడేమా? నీకు నీ వేడేదాకా లేపకుంటుండి నిన్ను మంచిగా దొరసాని లెక్క చేస్తే మా అత్త మీద పెట్టి మామ తిడతాడు, మామ మీద పెడితే అత్త తిడతాడు. మంచిగానే చెప్తానే మాకు బుద్ధి బాంచని బిడ్డ. నేను ఇట్లా అనుకోలేదు నిన్ను. నువ్వు నా బిడ్డ సొంతదాను అనుకున్నా కానీ నా ఇల్లు పుచ్చుకుంటావు అనుకోలేదే. నా బిడ్డకు చేసే కాడికి చేసినావు, ఇప్పుడు ఏం తెలియనట్టే చెప్తాను. నువ్వు రేపటిగా నీ వాళ్ళు రేపటిగా చెప్తానా? చెప్పుకో, ఏం చెప్తావో చెప్పుకో. లేపే నీ కొడలు లేపే అని అంటే నేను లేపి నాన్న బిడ్డ అన్నాడన్నా. లేరే కొడుక నా కొడుకుని లేపిన కానీ నేను అనడం లేపి నాకో బిడ్డ ఉన్నది కదా నేను అనుకున్నా కానీ కాకముందే లేపే అంటే నువ్వు లేపినావా? నువ్వు ఆగినావా? నా కోడలు ఇంత పొడుగు అంటే కదా బాగానే పొడుగు చేసింది తీరాదు. ఎందుకు చెప్పాలి కొత్త పొల్లు అనుకున్నా కానీ గింత చేస్తుంది అనుకోలే. ఇదే కదా ఎందుకు కొడతాను అంటే ఇలా నిన్ను లంఘం చేసింది, ఇలా కూర్చుని పెట్టింది, పంచాయతీలో కూర్చుని పెట్టింది, పంచాయతీలో కూర్చుని పెట్టిందిరా. ఓ బాబు నువ్వు ఆగు, అమ్మ ఆగే. నేను ఏం మాట్లాడద్దు అనుకున్నా, నాకు ఆచారమే గిట్లయింది, ఇక దానికి అదేం చెత్తత్తి అని నేను ఇన్ని రోజులు ఇవ్వాలని ఏం అనలేదు. మౌనిక నీకంటే కోపం వస్తుంది కావచ్చు, కోడలంటే ఎట్లుండాలో ఎరికేనా నీకు? తొక్కుడు బండకి ఎంత ఒప్పుకుందో అంత ఒప్పుకుండాలి. నువ్వు మా ఇంటికి వచ్చి 7 గంటల దాకా నువ్వు లేవకుండా మా అమ్మ నిన్ను ఒక్క మాట అనలేదు. మా తమ్ముడు కూడా నిన్నే వెనకేసుకొచ్చిండు. మా బాబు మా అమ్మ ఏమన్నా అన్నా కూడా వాళ్ళ నోరు ముప్పించిండు, నీకు సపోర్ట్ చేసిండు. ఆ ముచ్చట్లనే నాకు ఎరికే. అయినా కూడా నిన్ను ఒక్కరోజు కూడా నేనేం మాట్లాడలేదు. ఆడబిడ్డను వచ్చి పోవాలి అంతేగాని వాళ్ళ సంసారంలో నేను జోకం చేసుకోవద్దు అనుకో నువ్వుకున్నా. నేను కడుపుతోని పోతే మౌనిక నేను గోళీలు వేసుకోండి, మందులకు నీళ్ళు ఇయ్యే అని 10 సార్లు వెళ్తే వినబడ్డా కూడా అది వినబడినట్టుంది. అయినా కూడా సరేతి దానికి శాతనైతలేదేమో అయితమైతే అని నేను అర్థం చేసుకున్నా. నా తమ్మునికి ఒక్కరోజు కూడా నేను ఏం చెప్పలే. ఓ రోజు శాత కాకుండా నేను బట్టలు వినుకుంటే నా తమ్ముడు వచ్చి నువ్వెందుకు చేస్తున్నావే అక్క అన్న కూడా దాని మీకు సీరియస్ అవుతాండి కూడా నేను ఓపిక పట్టు తమ్మి. అదేం చెప్తారు తీరా, మీరు నా వల్ల లొల్లి పెట్టుకోవద్దు అనుకో నేను ఓర్చుకున్నా. ఇంకా 20 సార్లు ఎన్నో వేసింది. ఏంది మీ బిడ్డ వచ్చి చెప్పుకుంటా అంటే నా తమ్ముడి మీద బాగా మాట్లాడతారట. అల్లుండి గదేనా మాట్లాడే రీతి? బామ్మర్దనేటోడు ఎంతలు ఉండనో గంతలు ఉండాలి. నా తమ్ముడు అంత ఇలువదక్క కనబడతాడా మీ అందరికీ? నీ బిడ్డ చెప్పుకున్న వర్షం వింటారు, మరి నా తమ్ముడు ఏం చేసిండనే చూడరా మీరు? ఎట్లా పడితే అట్నే మీరు మాట్లాడతారట. మీకు అల్లుడనే మర్యాద ఉన్నదా? బిడ్డ ఏంటిది అల్లుడేంటిది ఏందనేది ముఖం ముందుకు వచ్చేదాకా ఓపిక పట్టాలి. బిడ్డ ఏం చెప్తే అదే పట్టుకొని మాట్లాడు కాదు. ఏం చేసినావని నువ్వు గతగలం నీ అయ్యవకి చెప్పుకున్నావు నువ్వు? ఏమని పిరాదైనవే నువ్వు? నా అయ్యా నా అవ్వ నా తమ్ముడు నిన్ను ఏం రాసి రంపన పెట్టిరు? చివరికి ఆడబిడ్డ కూడా. ఆడబిడ్డ అన్నది నిన్ను ఏం చేసిందే? నిన్ను ఎప్పుడేం మాట్లాడిందే? నేను ఒక్కరోజు వచ్చి నీ మీదకి లొల్లికి వచ్చినా నా గాసనం మంచి లేదనుకో నేను నోరు మూసుకొని ఊకున్నా. బిడ్డ చెప్పింది కదా అని చెప్పి నా తమ్ముని మీదకి అందరు కలిసి లొల్లి పెట్టుకొని లడ వేసి నా అయ్యకే ఫోన్ చేసి రా అని మాట్లాడతారా? చెప్పని పెద్ద మనుషులు అలా మీ ఇళ్ళలో లేవా సంసారాలు? కోడలు దానికి ఎంత ఒప్పుకుండానో అంత ఒప్పుకుండాలి. నేను కూడా ఒక ఇంటి కోడలు దాన్నే. ఇప్పుడే ఇది గిట్ల అవ్వగారింటికి బయలుదేరి వచ్చింది, అది ఇంకుంటుంటే ఎట్లా వేయాలి? మాట్లాడరు. నా ఇచ్చిండు కట్నం, నువ్వు కాకపోతే ఇంకోని వేసుకుంటా. నువ్వు సాఫ్ట్వేర్ చేసుకోపోయినవే. నా పోరానికి ఏమన్నా పిల్లలు కరువు ఉన్నారా? నీకు మొగడు కరువు ఉండా? ఏమిటికి మాట్లాడాలి అసలు మాటలు? ఇలువ తక్కువ మాటలు. బిడ్డను అనగానే కాదు పెంచుకునే రీతి, అత్తగారింటికాడ ఎట్లుండాలనే రీతి కూడా చెప్పాలి. గుర్తు పెట్టుకోరి. నువ్వు ఊకోక, నువ్వు అసలు మాట్లాడితే మాత్రం మంచిగానే ఉన్నావు చెప్తాను. లోన్లు మొత్తం నువ్వే చెప్తాను. నువ్వు ఫస్ట్ మీ ఇంటికి ఖాయం చేసుకోవడానికి వస్తే లొల్లు పెట్టింది నువ్వే, బట్టలు కడ పోతే ముక్కిరిసింది నువ్వే, సమ్మక్కలు సారకాలకు వస్తే దేవుని కానీ పిలిచి అన్నం పెట్టి ముంగట పైసలు కానీ మీ అయ్యని రెచ్చ వచ్చింది నువ్వే. నువ్వు కడుపు చేసుకొని వచ్చి అడ్డం పడి నువ్వు కడుపు ఓడగొట్టుకుంటే నింద మోపింది మా చెల్లె మీద నువ్వే. కాదక్క నువ్వు అంటే కోపం వస్తాయి కానీ మా చెల్లె నీకు ఎందుకు చేయాలక్క? నీ అవ్వ పోయి బాయ్కాడు ఉంటుంది, నీ అయ్య పోయి బాయ్కాడు ఉంటాడు, నీ తమ్ముడు తిరిగితే నా చెల్లె చేయాలి నీకు పని?
అని ఎవరు చెప్తా నీకు నువ్వు అడ్డం పడడానికి మా చెల్లెనంటే అది ఎంత బాధ ఉంటానో ఇంటికి వస్తుంది ఈరోజు మంచిగా మాట్లాడాలి అక్క అయినా మామ నువ్వు కూడా జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ప్రతి ఒక్కదానికి నాది ఇంత నీది ఇంత అని ఇవన్నీ మాట్లాడేవాడు కాదు జాగ్రత్తగా మాట్లాడు ఏం రాసిండు మా అక్క బాగా ఎవరుతాను రేపు నీకు పెళ్ళి అయినాక నీ పెళ్ళి ఇంటికి వచ్చాక నీ చెల్లెనేమన్నా అంటే చెప్తుంది నీకు మా అయ్య మీదకి ఎవరుతాను మా అక్క మీదకి ఎవరుతాను ఎంత నువ్వు అట్లనే మాట్లాడు బాగా ఎవరుతాను పెద్ద మనుషులు లేరా చెప్పేటోళ్ళీడా నువ్వే పెద్ద మనుషులు లెక్క ఫీల్ కాబట్టి నువ్వు ఆగరా వీడు బాగా మాట్లాడుతాను వీడు ఆ రోజు పెళ్లికి వచ్చిన పొద్దున చూస్తాను వీడిని వీడి సంగతి నా బిడ్డ మీదకి బాగా వస్తాను నువ్వు నా బిడ్డ లేకుంటే పెళ్ళి ఉన్నారా నేను ఆ రోజే చెప్పలేదా నీకు ఏడ్చా మొగోని నమ్మద్దు నవ్వే ఆడదాన్ని నమ్మద్దని మేమేమైనా ఏడవగానే నమ్మి అయ్యా వాని బిడ్డ పెళ్ళి ఎత్తిపోతే నా లెక్కనే అంటే వాడు కొడుకు ఎగేసి ఎట్లా కూర్చున్నాడు చూడే నా బిడ్డనంటారా మీరంతా మీ ఆసుపత్రి అంటారా నీ ఆసుపత్రి ఒక్క నోళ్ళ మన్ను మోతారావు తాత నా కొడుకు ఏదో ఇంత వయసు పోరడు ఆవేశం మాట్లాడాడని మా ఇయ్యంపుడు మాట్లాడుతాడు మా కోడలు మాట్లాడింది మా అల్లుడు మాట్లాడుతాడు వాడు పడుసు పెడుసు చెల్లె మీద ప్రేమతో అభిమానంతో అన్నాడు కావచ్చు ఇప్పుడు నేనెంత నిదానంగా ఉంటానా వాళ్ళు ఎంత కోపంతో ఉంటాను మీరే గమనించండి నేను ఏదో ఏడ్చిందనే ముచ్చట మాట్లాడింది వరకు నా అయ్యంపుడు అందరి సందర్భంలో నేను ఏడ్చిన మాట వాస్తవం నాకు నా కోడలు ఓదార్పునిచ్చింది ఆ పెళ్ళికి జరగడానికి నా బిడ్డ పెళ్ళి జరగడానికి నా కోడలే కారణమైంది నేను వాస్తవం ఒప్పుకుంటా అయినంత మాత్రం నేను కట్నం అనట్లేదు అసలు వచ్చిన ఇక్కడ సమస్య కట్నం సమస్యనా కాదు కదా నా బిడ్డను అక్కడ ఏం చేసిండ్రు ఏం రాసి రంపాని పెడితే 90 వచ్చింది అది కావాలి కానీ లేని సమస్య తీసుకొచ్చి ఏడ్చుడు తూడ్చుడు అని అలా రోట్లు వేసి రంగారి దంచితే ఎట్లా వాళ్ళ బిడ్డ కాన్పుకోవడానికి కారణం నా బిడ్డ ఇద్దా తాత కాసిన ఖాతాలన్నీ చేతికంతే తాత ఓడిపోతే కావచ్చు నాకు కూడా బాధ అనిపిస్తుంది నా బిడ్డ కానిపోవడం వల్ల నాకు కూడా బాధ అనిపించింది కానీ దానికి కారణం నా బిడ్డే అన్నట్టు మాట్లాడుతాను ఇక్కడ నా బిడ్డే ముద్దే అన్నట్టు మాట్లాడుతాను అది కాదు కదా నేను సంసారాన్ని తోలుతా నీ కట్నం బాగినా కట్నం గురించి వచ్చినవా నా బిడ్డ పని చేయలేదా పని గురించి వచ్చినవా నేర్చుకోవాలి నా బిడ్డ నా సాఫ్ట్వేర్ చదివింది కొంచెం నేర్పుకోవాలి మేము కూడా చెప్పుకుంటాం ఆడపిల్ల అంటే తొక్కుడు బండకుండా అని తోపుకుండాలి బిడ్డ అని మేము కూడా చెప్పుకుంటాం నేను నా భార్య చెప్పుకుంటాం తాత నేనేమంటా మోతారావు తాత నేనేమంటా గిదే ముచ్చట్లు నేను ఇప్పటికీ నేను నా బిడ్డను సంసారం గదే ముచ్చట తాత 15 రోజుల కింద మీరు గీయలు వచ్చారు నీ కొడుకు నిన్న వెళ్ళావు నీ కొడుకు తాగొచ్చిన వాళ్ళు పెట్టిండు నేను అన్నా నా కడుపు పోవడానికి నీ బిడ్డ అని ఎవరు అనలే వినబడ్డదా వచ్చిన వాళ్ళు పని చేసుకోవాలి పాపం గా పొల్ల గట్లున్నది గట్లున్నప్పుడు గిట్లట్లే ఎత్తామని 4 తీర్లు అంటారు అయిన దానికి ఇరవోసుకొని నీ బిడ్డ అవ్వగారింటికి వస్తుందా వచ్చి 15 రోజులు అవుతుంది ఏం చేస్తారు మరి ఏంది బావా మరి ఏంది మీకు మా మర్యాద తెలియదా మా కథలు తెలియయా నేనేమంటాను బిడ్డ నేనేమంటాను ఒకటే మాట నీవు నా బిడ్డ సొంటి దానివే నీ కడుపు పోవడానికి కారణం నా బిడ్డ అన్నట్టుగానే మీరు మాట్లాడుతున్నా నా బిడ్డ నేర్చుకుంటా బిడ్డ సంసారం చేయవద్దా మీరు గిట్ట కోపంగా మాట్లాడుతున్నా నా బిడ్డ బాధ అనిపించి వచ్చింది కోపంగా మాట్లాడతాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాను కదా మీ ఇక్కడ మాట్లాడతాను కదా నేను కోడల నేను తోపిక మాట్లాడతాను ఏదో సీరియస్ దానికి కారణం నా బిడ్డ నెట్టుకు మాట్లాడుతున్నాను ఇదేనా బాధ అనిపించేది చెల్లె చెప్పాను నేను ముందుగా అన్నా నా బిడ్డ సొంటిదాన్ని నేను ఎవ్వరు ఊకో మేము నా బిడ్డకు నేను ఎండ పని నేర్పలేదు నా బిడ్డను ఇంజనీర్ చదివించుకున్నా నీ బిడ్డ నీళ్ళేమంటే గిట్ల పెట్టిపోతుంది అదే దళక్కైతే అట్లనే చేసా దాని చెల్లైతే అట్లనే చేసా లేదు అంత తప్పు బిడ్డకి చెప్తా బుద్ధి మాట చెప్పంగానే బావ గిట్లా నమ్ముడు నేను ఒకటే చెప్తాను నేను ఒకటే నలుగురు గట్ల ఎగబడతాను బిడ్డకి ఎగబడతాను ఇప్పుడైనా నీళ్ళకి
కడుపు బతుకుతా ఎరికేనా మమ్మల్ని తీసుకొచ్చింది ఇప్పుడు మీరు లొల్లి పెట్టుకుంటారు మరి లొల్లి పెట్టుకోరు ఇప్పుడు మీ బాగా మాట్లాడడానికి తొందర పాడని ఊగి అంటాను నా బిడ్డ 9 గంటల పడితే 11 గంటలు చూసిన ఇంట్లోనే ఉన్నది కనీసం చూసి బయటకు వచ్చి మరి అక్క లేదని అన్నదా నా బిడ్డ కడుపు కాలేదని బాధగా మాట్లాడతానా దీనికి ఎంత కట్టవలసింది అడిగా చచ్చిపోతారు నీ కడిపోతారు నా కడిపోతారా బావా మీకేం కావాలని అడుగుర్రి వాళ్ళు చెప్తారు సమాధానం అది మాట్లాడుకోరు కానీ ఇడగొట్టుకుంటారు చెప్పరు ఇడగొట్టుకుంటారా మరి నాకు ఇడగొట్టుకునే ఉద్దేశం లేదు ఇడగొట్టుకుంటారు అయితే నిన్న సాయంత్రం తీసుకురాబోరు వాళ్ళు ఈసారి ఏందో పిల్ల అడిగి ఏదో తెగ కొట్టుర్రి ఏ మామా బాబాయ్ మీకు అందరికి చెప్తానా ఇవ్వలేం మాట్లాడకూరు అర్థమైందా నీకు కూడా చెప్తానే అసలు ఏం మాట్లాడుతున్నావు పెదాపు వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చెప్పి ఏదోటి నీకైతే ఓకే కదా ఓకే ఓకే బాబాయ్ బాబు చెప్పు గణేష్ సంగతి చెప్పు ఏం సంగతి ఇద్దరు కలిసి ఉంటారా ఏమంటారా కలిసి ఉంటారా విడిపోతారా కలిసినట్టు ఉంటాం తాత కానీ నేను చెప్పినట్టు వినాలి కదా అంటే లేదు సందిగ్ధం పెడతాను కలిసి ఉంటామాను కలిసి ఉంటాం తాత నేను చెప్పినట్టు వినాలి కదా వినకపోతే ఏం చెప్తాను ఏమంటాను మా బాబుని తిట్టబట్టే మా అమ్మని తిట్టబట్టే తిట్టుకుంటా గులుక్కుంటా అలుక్కుంటుంటే ఎట్లా చెప్పు బిడ్డ నీ సంగతి చెప్పే బాబు నన్ను ఎవరు తిట్టకపోతే నేను ఏడుండమని ఆడనే ఉంటా ఓకే వీని ఉద్దేశం అడిగి నీ సంగతి చెప్పచ్చు సరే దాదా మేము హైదరాబాద్ పోయి ఉంటాం వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిరా వీడియో ఎట్లుంది? ఇవాళటి వీడియోలో మేము చెప్పింది ఏంటంటే చిన్న చిన్న గొడవలకి అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అదే అవ్వగారింటికి వెళ్ళడం అట్లా వెళ్ళొద్దు. ఎందుకంటే ఎంత పెద్ద గొడవ అయినా దేనికైనా ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఏదన్నా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. పుట్టింటి నుంచి మెట్టింటికి పోయిన ప్రతి ఆడపిల్ల ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. ఆ మాత్రం దానికి అత్తగారింటి నుంచి అవ్వగారింటికి పోవడం కరెక్ట్ కాదు. మీకేమైనా బాధ వస్తే దాని గురించి మాట్లాడుకొని ఆ బాధని బాధ లేకుండా చేసుకోవడం బెటర్ అని మేము అనుకొని తీసిన చిత్రం ఇది. మొత్తానికైతే ఆడబిడ్డలు కూడా ఎట్లా అంటే కొంచెం అంటే ఇట్లా వదినలను మరదనలను ఖచ్చితంగా సాధించాలని, వాళ్ళను నెగిటివ్ చేయాలని కూడా కొంతమంది ఉంటారు. నాకు చేతనైనా కూడా చేసుకోవాలా, నాకేం అవసరం అది చేస్తుంది కదా అన్న ఫీల్లో ఉంటారు. సో దయచేసి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు మన ఇంటికి వచ్చిన కోడలంటే మనకు ఒక అక్క చెల్లెతో సమానం. అట్లా వాళ్ళను నెగిటివ్గా కాకుండా మనతోటి ఒక చెల్లె అక్క అన్న ఉద్దేశంతో మంచిగా కలిసిమెలిసి జాగ్రత్తతో ఉంటే ఇట్లాంటి పొరపాట్లు జరగాయి అనేది మా ఉద్దేశం. మొత్తానికైతే ఏ గొడవ వచ్చినా ఏది వచ్చినా అత్తగారింట్లో దాన్ని సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మేము ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది. చూసిరు కదా ఇట్లా పంచాయతీలు అయితే కొన్ని సందర్భాలలో ఇట్లాంటి వాటిని ఆసరి చేసుకొని మధ్యలో వాళ్ళు విడిపోవాలని కూడా చూస్తారు. సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వద్దు. ఫస్ట్ మనకు మనమే అండర్స్టాండింగ్ ఉండడం బెటర్ అనేది మా ఉద్దేశం. ఏదున్నా చిన్న గొడవ అయినా పెద్ద గొడవ అయినా సామరస్యంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎట్లా అనిపించింది మీకు వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మన ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్లు. మన బ్యాక్ ఎండ్లో అంటే మన కెమెరా వెనుక సైడ్ ఏం జరుగుతుందో మీకు చూపెట్టాలనుకునే దానికి మర్విన్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా మేము క్రియేట్ చేసినాం. దాన్ని కూడా ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి. దాంట్లో వ్లాగ్స్ ఉంటాయి. అంటే కెమెరా వెనుక సైడ్ మన ఎవరెవరు ఏమేమి చేస్తారు అనేది, వెనుక ముచ్చట్లు ఎట్లుంటాయి అనేది దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము. ఒకసారి వెళ్ళి చూసి దాన్ని కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. దాన్ని కూడా మర్విన్ వ్లాగ్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వెళ్ళి. కింద డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ షేర్ చేస్తాము, ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.